సో హైదరాబాద్ లో వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కొండలా మారింది. సిటీలోని పలు ప్రాంతాల నుంచి భారీగా వరద హుస్సేన్ సాగర్ కు వచ్చి చేరుతోంది. దీంతో తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి వదులుతున్నారు. అటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. దిగువన నల్గొండలో మూసీకి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 3 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కొండలా మారింది. సిటీలోని పలు ప్రాంతాల నుంచి భారీగా వరద హుస్సేన్ సాగర్ కు వచ్చి చేరుతోంది. దీంతో తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నుమాన్ ముసారాంబాగ్ నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. నుమాన్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ప్రతి సందర్భంలో కూడా వర్షం ఎక్కువగా కురిసిన సందర్భంలో అక్కడ బ్రిడ్జ్ పైనుంచి నీరు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించి కానీ అలాగే ఆ పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజల విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఏం చెప్తున్నారు? భారీ వర్షాల నేపథ్యంలో ఇటు హిమాయత్ సాగర్కు సంబంధించి 3 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి ఇటు మూసీ నదిలోకి వాటర్ అంతా కూడా వదులుతున్నటువంటి నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు హై అలర్ట్ కొనసాగుతుంది. గడిచిన 4 రోజుల నుంచి కూడా ఇటు మూసీ తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. వరద తీవ్రత ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా దాదాపు 57 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. రాగల 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి మూసారాంబాగ్ దగ్గర ఉన్నాను. మూసారాంబాగ్ దగ్గర ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. సో మూసీ తీవ్రత అనేది విపరీతంగా పెరిగింది. ఓవైపు ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి వరద నీరు, దాంతోపాటు ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి సంబంధించినటువంటి వరద నీరు అంతా కూడా మూసీ నదిలోకి కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మూసారాంబాగ్ కానివ్వండి, చాదర్ఘాట్ కానివ్వండి, నాగోల్ ప్రాంతాల వద్ద మూసీ ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్ కి సంబంధించి దాదాపు 1350 క్యూసెక్ల వరద నీటిని అంతా వదులుతున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు హిమాయత్ సాగర్ కి సంబంధించి 2500 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే ఇటు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి వర్షంతో ఇటు హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. దాంతోపాటు ఇటు ఉస్మాన్ సాగర్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు సాయంత్రానికి మరో 2 గేట్లు ఎత్తేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు హిమాయత్ సాగర్ కానివ్వండి, దాంతోపాటు హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి మొత్తం దాదాపు 3500 క్యూసెక్ల వరద నీరు అంతా కూడా ఇందులోనే కలుస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఏదైతే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఇప్పటికే ఇటు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్ కు వెళ్ళేటటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సో ఈ నేపథ్యంలో సర్వీస్ రోడ్ మార్గాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు నిలిపివేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మనం మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర చూస్తున్నాము. ఫ్లోటింగ్ మూసీ ఉధృతి ఏ విధంగా ఉందని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ మీద నుంచి నిన్న సాయంత్రం నుంచి వరద ఫ్లోటింగ్ అనేది విపరీతంగా వెళ్ళింది. సో ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ కూడా చాలా ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఏదైతే ఇటు కొంత డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ వెళ్ళేటటువంటి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే కనుక ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ని మూసివేస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్, దాంతోపాటు నాగోల్ బ్రిడ్జ్, చాదర్ఘాట్ బ్రిడ్జ్, సో ఈ 3 బ్రిడ్జిల వద్ద కూడా ప్రస్తుతం అయితే మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరో 2-3 రోజుల పాటు అంటే 16వ తేదీ వరకు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.